నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కానీ మరి ఇప్పుడు ఈ ఏది పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకుండా ఇప్పుడు ఎలక్షన్స్ ఏ ముఖం పెట్టుకెళ్తారనేది ఒక రకంగా రకరకాల విమర్శలు వస్తుంది. 2 months సఫిషియెంట్ టైం మిగిలిన ఇప్పుడు నినాకమున 4 స్కీమ్లు అవును అనౌన్స్ చేశారు కానీ మరి సఫలీకృతం అవ్వలేదు అనేది కంట్రోల్ అవుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఒక మండలంలో ఒక గ్రామానికి పూర్తిగా ఇచ్చేసి మిగిలిన వాళ్ళది కంటిన్యూస్ చేస్తా అన్నారు. కంటిన్యూ చేయడం అనేది ప్రారంభించారు కదా. కాబట్టి ప్రతి పథకం కూడా అది కంప్లీట్ చేసినా చేయకున్నా ఆ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ దిశగా మొదలు పెట్టాము మేము. ఇగో 20% అయింది, 40% అయింది, 50% ఇంకో 2 నెలలు ఉంది. కాబట్టి నాకు తెలిసి మోర్ దాన్ 50% ప్రతి పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాతనే లోకల్ బాడీకి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. చేయకుండా పోయారనుకోండి పొలిటికల్గా మీరే అన్నట్టు మాకు దెబ్బ తగ్గుతుంది. పొలిటికల్గా దెబ్బ తగ్గుతుంది. నాకు తెలిసి ఖచ్చితంగా కూడా మిగిలిన స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయి. 100% కాకపోవచ్చు. అపోజిషన్ ఏమి ఊరుకోరు కదా, వాళ్ళకి ఇవన్నీ అస్త్రాలు. వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఎక్కడ మీరు ఫెయిల్ అవుతారు, అది రేపొద్దున లోకల్ బాడీలో మన దెబ్బ కొట్టడానికి వాడుకుంటారు. కాబట్టి జాగ్రత్తగానే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్స్ అనేది జరుగుతాయనేది నా ఉద్దేశం.